రామాయణపేటల పద్మమ్మ మంచిగానే పనిచేసింది, పర్వాలేదు. కేసీఆర్ వచ్చిండు, ఆర్డీఓ ఆఫీస్ ఇచ్చిండు రామాయణపేటకు, పర్వాలేదు. నిజాంపేట మండలం అయింది, పర్వాలేదు. రామాయణపేట మున్సిపాలిటీ మంచిగానే అయింది, నీళ్లు మంచిగానే వచ్చినాయి. డిగ్రీ కాలేజీ కావాలనే 10 ఏళ్ల కళ కూడా కేసీఆర్ జీవో ఇచ్చిండు. అన్ని మంచిగానే ఉన్నాయి, కానీ కాంగ్రెస్ వాళ్ళు ఇంకేందో భాగిత్తమంటారు కదా. కాంగ్రెస్ వాళ్ళు ఏమో 4000 పింఛన్ అనబట్టి, కాంగ్రెస్ వాళ్ళు అక్క చెల్లెళ్ళకి 2500 ఇస్తామనబట్టి, అది కూడా ఉత్తుత్తగా చెప్తుండ్రా. బాండ్ పేపర్ మీద సంతకం పెట్టి 100 రోజుల్లో ఇస్తామని కాళ్ళల్లో చేతులల్లో మొక్కబట్టి ఏమో చూస్తామనుకున్నారు. మీరు ఏమో చూస్తామనుకున్నారు. బాండ్ పేపర్ అంటే జర ఊళ్ళో పొండ కదర్ ఉంటుంది. ఎందుకంటే బాండ్ పేపర్ మీద భయాన్నిస్తే రాసుకుంటాం. ఎందుకు అది బాండ్ పేపర్ అయితే కులంలో పోయినా చెల్తుంది, ఊళ్ళో పెద్ద మనుషుల దగ్గర కూర్చున్నా చెల్తుంది, పోలీస్ స్టేషన్కి పోయినా బాండ్ పేపర్ అంటే చెల్తుంది అని ఒక నమ్మకం. ఈ కాంగ్రెస్ వాళ్ళు చెప్తే జనం నమ్మేటట్లేరని ఈ కొడుకులు బాండ్ పేపర్ మీద రాసిచ్చిర్రు, కాళ్ళల్లో పట్టుకున్నారు, చేతులల్లో మొక్కిర్రు. ఏమారా భయ్ 100 రోజులు ఇస్తా అన్నావు, 100 రోజులు నిండింది కదా, బాండ్ పేపర్ మీద ఇస్తీవి అంటే ఇప్పుడు చేతులు లావడుతున్నారు. ఏమంటుర్రు, అరే మొన్ననే వచ్చినాం కదనే రాగురు అని సన్నాయి నొక్కుతురు కొడుకులు. అప్పుడేమన్నారు, రాగానే మొదటి సంతకం 2 లక్షల రుణమాఫీ, మొదటి సంతకం 6 గ్యారంటీలు, ఇక ఇస్తూనే ఉండమన్నారు. నమ్మి నానవస్తే వెనకటికేదో పుచ్చులు అయిందట. నమ్మి ఓట్లేస్తే ఈ కాంగ్రెస్ వాళ్ళు మనం నట్టేట ముంచిండ్రు. ఇవాళ టీవీ పెడితే ఏం కనబడుతుందిరా తమ్మి, అయితే తిట్లు లేకపోతే దేవుని మీద ఓట్లు, ఏమైనా ఉన్నదా? మొన్న మెదక్ వచ్చిండు, అమ్మవారి మీద ఒట్టు, చర్చి మీద ఒట్టు, ఆడిపోతే రాముల వారి మీద ఒట్టు, ఓట్ల మీద ఒట్లు పెట్టుండు, లేకపోతే కేసీఆర్ని తిడుతుండు. గీంతకు మించి ప్రజలకు చేసింది ఏమైనా ఉన్నదా? నేను ఒక సీదా టీవీ చూపిస్తా మీకు. వీళ్ళ నిజమేందో, వీళ్ళ నిజస్వరూపమేందో మీ కళ్ళ ముందు చూపిస్తా. ఇప్పుడు ఏమన్నారు చెల్లె మీ అందరికీ, మేము రాగానే అక్క చెల్లెలకు 2500 రూపాయలు బ్యాంకులు ఎత్తామన్నారా లేదా? జర చూపిరా తమ్మి ఒకసారి. ఏమంటుండో తెలుసా రాహుల్ గాంధీ? మరి రేవంత్ రెడ్డి చెవులో ఏం చెప్పిండో ఏమో. ఇగో మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి అక్క చెల్లెళ్ళ ఖాతాల్లో 2500 వేస్తున్నాము అన్నాడు. వేసిండట, అది కూడా చూపిరా తమ్మి. వేసేసినమాట, పడ్డాయా చెల్లెళ్ళ కన్నా? మరి గింత పచ్చి అబద్ధం ఆడితే మోసపోదామా? నేను అడుగుతున్నా, మరి రాహుల్ గాంధీ చెప్పింది నిజమా, రేవంత్ రెడ్డి చెప్పేది నిజమా? యాడికి పోయినా 2500, ఏ దొంగలచ్చకపోయింది 2500? కాంగ్రెస్ నాయకుల జేబులలో గిట్ట పోయినాయా? బ్యాంకులో గిట్ట ఇస్తలేరా? యాడికి పోయినా 2500? అందుకే నేను మా అక్క చెల్లెలకు చెప్తున్నా, ఎవడన్నా మీ ఊర్లకు ఈ కాంగ్రెస్ వాడు వచ్చి 2500 ఇచ్చినమని అన్నడానికో యాడున్నాయి అడుగుంది. రేపు ఓట్ల కోసం ఎవడన్నా వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓటేయమంటే మీరు రాహుల్ గాంధీ వేసామన్నాడు రా కుక్కల కొడుక, యాడున్నాయి పైసలని అడుగుండ్రి. అడగల్లా వద్దా? ఇప్పుడు 4 నెలల చెల్లె, 4 నెలలు 5 నెలలు వచ్చింది అంటే ఒక్కొక్క చెల్లెకు 10,000 రూపాయలు బాకీ పడ్డదా లేదా కాంగ్రెస్ గవర్నమెంట్? మరి రాహుల్ గాంధీ వేసినట్టుండు, ఇంకా 10,000 ఇవ్వమని ఫస్ట్ 10,000 ఏడేసినవో ఏ బ్యాంకులు వేసినవో చూపించినాకనే నువ్వు ఓటు అడగలరా నాయనా అని ఆ కాంగ్రెస్ వాళ్ళని గట్టిగా నిలదీసే బాధ్యత మీదే కదా కదా. రెండో ముచ్చట, గా నిరుద్యోగ యువత మా తమ్ముళ్ళు బాగా మంది వచ్చిండ్రీడా. ఏం చెప్పారు బిడ్డ మీకు? అక్క డిగ్రీ కాలేజ్ తెచ్చింది, మంచిగానే ఉన్నది. ఆర్డీఓ ఆఫీస్ వచ్చింది, మంచిగానే ఉన్నది. ఈ కాంగ్రెస్ వాళ్ళు 4000 నిరుద్యోగ భృతి ఇస్తామంటున్నారు కదా. నెలకు 4000 వస్తాయని మా పిల్లలు ఆశపడ్డారు. నెలకు 4000 ఇస్తామన్నారు. ప్రియాంక గాంధీ చెప్పింది, రేవంత్ రెడ్డి చెప్పిండు, ఆయనతో ఓట్లేసి పిల్లలు అలా గెలిపించారు. మొన్న నేను అసెంబ్లీలో పట్టుకున్నా, ఏమైనా నాయన నువ్వు గెలిచివి, మరి 4000 ఎప్పుడు ఇస్తావు అని నేను అడిగిన. 4000 ఎప్పుడు ఇస్తామని అడిగితే ఆ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో ఏమంటాడు, ఏమైనా 4000 ఇస్తామని ఆయన చెప్పలేదు.